హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి. రాజేంద్ర గారి చెయ్యి పట్టుకుని జానకి గారు ఏడుపు రాకపోయినా ఏడుస్తూ నాటకం చేస్తూ ఉంటారు. అప్పుడు రాజేంద్ర గారు జానకి గారి నుంచి అతని చెయ్యిని విడిపించుకుంటూ, "నువ్వు ఎలాగైతే మారిపోయావో అలాగే ఆర్యన్ కూడా మారిపోతాడు. అందుకే వాడిని నా కొడుకు అర్జున్ చేతికి పంపించాను. వాడి రక్తంలో దేవి లక్షణాలు బాగా ఉన్నాయి. అందుకే నాకు బాగా నమ్మకం ఉంది. వాడు ఆర్యన్ని ఎలాగైనా దారిలో పెడతాడు అని. అందుకే నేను వాడిని తీసుకువెళ్ళి అర్జున్ చేతికి ఒప్పించాను. నువ్వు ఏం బాధపడకు. మన ఆర్యన్ త్వరలోనే సరిపోతాడు. నువ్వు ఫస్ట్ ఈ జ్యూస్ని తాగు. నువ్వు ఇలా ఏడ్చి ఏడ్చి నీ గొంతు మొత్తం తడి ఆరికపోయుంటుంది. ఈ జ్యూస్ నీకు." ఆ జ్యూస్ని తీసుకున్న జానకి గారు తాగుతూనే అక్కడే ఉన్న రాజేంద్ర గారిని ఒక కంట కనబెడుతూనే ఉంటారు. రాజేంద్ర గారిలో ఆమెకు ఏదో తెలియని మార్పు కనబడుతుంది. అయినా అది ఏమిటో ఆమెకు కూడా తెలియక ఆమె అలాగే నిద్రపోతూ ఉన్నట్లు ఆమె నాటకం ఆడుతూ ఉంటుంది. జానకి గారు అలా నిద్రలోకి జారుకున్నారు అని రాజేంద్ర గారు అనుకుని అక్కడి నుంచి బయటకి వచ్చి అతడు ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళి నేరుగా అర్జున్కి కాల్ చేసి అతడు ఉన్న దేవస్థానం అడ్రస్ని అర్జున్కి చెప్పి, "అర్జున్, నువ్వు త్వరగా నేను చెప్పిన అడ్రస్కి రా. నీతో నేను చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలి" అని రాజేంద్ర గారు అర్జున్తో చెప్పి అతడి కాల్ని కట్ చేస్తాడు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తరువాత అంజలి తన ఫ్రెండ్ అయిన జ్యోతికి కాల్ చేసి వాళ్ళ అమ్మతో ఆమె ఒక నైట్ మొత్తాన్ని గడిపింది అని ఆమె ఎంతో హ్యాపీగా వాళ్ళ అమ్మతో పంచుకుంటూ అన్ని విషయాలను జ్యోతితో ఆమె పంచుకుంటూ ఉంటుంది. అలాగే, "జ్యోతి, నేను ఎన్నో సంవత్సరాల తరువాత మా అమ్మతో ఒక నైట్ మొత్తం ఉన్నాను. మా అమ్మ దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా కనీసం ఒక అరగంట మాత్రమే మా అమ్మతో సమయాన్ని గడిపేదాన్ని. అలాంటిది నేను మా అమ్మతో చాలా సమయాన్ని నేను ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. మా అమ్మతో నా మనసులో ఉన్న బాధలన్నీ పంచుకున్నాను. ఇప్పుడు నాకు కూడా కొంచెం సమాధానంగా అనిపిస్తూ ఉంది" అని అంజలి అంటూ ఉంటే, అలాగే అంజలిలో ఉన్న ఆ సంతోషాన్ని చూసి జ్యోతి కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. అలాగే జ్యోతి కూడా అంజలితో, "నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళాల్సింది కదా. నేను కూడా మీ అమ్మని చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అందుకే నేను కూడా ఒకసారి మీ అమ్మని చూసేదాన్ని కదా" అని జ్యోతి అంజలిని అడుగుతుంది. జ్యోతికి అమ్మ నాన్న ఎవరూ లేకపోవడంతో అంజలి వాళ్ళ అమ్మలోనే వాళ్ళ అమ్మని ఎప్పుడు చూసుకుంటూ ఉండేది జ్యోతి. అందుకే జ్యోతి అలా అడగగానే అంజలి కూడా ఏం మాట్లాడాలో తెలియక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతుంది. ఆ తరువాత జ్యోతితో, "అంజలి, అక్కడికి మేము సడన్గా వెళ్ళాము. అక్కడికి మేము ఫస్టే ప్లాన్ చేసుకుని ఎంత మాత్రం వెళ్ళలేదు. కానీ నేను ఇంకోసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా నేను అక్కడికి తీసుకుని వెళ్తాను. నన్ను సడన్గా అర్జున్ గారు అక్కడికి తీసుకుని వెళ్ళారు. నేను కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను." ఆ తరువాత జ్యోతితో, "అంజలి, నీకు ఇంకొక విషయం కూడా తెలుసా" అని ఆ విషయం కూడా జ్యోతితో చెబుతుంది. "మా నాన్న అర్జున్ కంపెనీలోనే వర్క్ చేసేవాళ్ళంట. మా నాన్న వల్ల అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ద్రోహం జరిగిందా అని నాకు ఎంతో భయంగా ఉంది. జ్యోతి,
నేను ఈ విషయాన్ని నేరుగా అర్జున్‌తోనే అడిగాను. కానీ అతడు నాతో ఏం ఏం సమాధానం చెప్పకుండా అతడు అలాగే మౌనంగా ఉండిపోయాడు. నేను అతడిని మా నాన్న గురించి అడిగినా అతడు నాకు ఎలాంటి సమాధానం కూడా ఏమాత్రం ఇవ్వడు అని నాకు కూడా తెలిసి నేను కూడా అతడిని ఇంకా ఏం అడగకుండా అలాగే సైలెంట్‌గా ఉండిపోయాను. అతడిని ఎంత మాత్రం విసిగించకుండా. నాకు అర్జున్ మౌనంలోనే పూర్తిగా తెలిసిపోయింది. అతడు ద్వేషించే వ్యక్తి మా నాన్న అని. మా నాన్నపై ఉన్న పగని అతడు తీర్చుకోవడం కోసమే అతడు నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నట్లు నాకు ఎందుకో స్ట్రాంగ్‌గా అనిపిస్తూ ఉంది అని అంజలి అనగానే, జ్యోతి నీకు అనిపించడం ఏంటి? అంజలి అదే నిజం. అర్జున్ అతడు నీకు ఇచ్చిన డబ్బు కోసం మాత్రమే అతడు నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే అతడు నిన్ను ఇలా ప్రతి క్షణం ఇంకా ప్రతిరోజు అతడి జతలోనే ఉంచుకుని నిన్ను ఇంతలా మెంటల్ టార్చర్ చేసేవాడు కాదు. అతడు మనసులో ఏదో ఉద్దేశాన్ని ఉంచుకుని మాత్రమే అతడు కావాలనే నిన్ను ఇంతలా టార్చర్ చేస్తూ ఉన్నాడు అని జ్యోతి అనగానే అంజలి కూడా అవును జ్యోతి, అర్జున్ కావాలని ప్రతి క్షణం నన్ను టార్చర్ పెడుతూ ఉండేవాడు. అలాగే నేను టార్చర్ పడుతూ ఉంటే అతని కళ్ళల్లో బాధని కూడా నేను ఎన్నోసార్లు చూశాను. అర్జున్ కేవలం నన్ను టార్చర్ చేయడానికి మాత్రమే పెళ్లి చేసుకుని ఉంటే అతడి కళ్ళల్లో నాకు నా మీద ప్రేమ కూడా ఎంతగానో కనబడింది. మరి దానికేమనాలి? నా కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే అర్జున్ కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. దాన్ని కూడా నేను ఎన్నోసార్లు చూశాను. నేను ఒక్క క్షణం అతడి కళ్ళ ముందు లేకపోతే అతడు అసలు ఏమాత్రం ఉండలేడు. నన్ను వదిలి అతడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అది కూడా నాకు బాగా తెలుసు. కొన్నిసార్లు అర్జున్ అన్నిటినీ పూర్తిగా మర్చిపోయి నాతో ప్రేమగా ఉండాలి అని అతడు కూడా ఎంతగానో ప్రయత్నిస్తాడు. అది కూడా నాకు తెలుసు. కానీ ఇది అర్జున్ చెప్పినట్లు అతడు కేవలం అతడి నీడ్స్ని తీర్చుకోవడానికి మాత్రమే అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడా అని అంజలి అనగానే జ్యోతి అంజలితో అంజలి, అర్జున్కి నీ పైన ప్రేమ ఉంది. నీకు ఎలా అయితే అర్జున్ పైన ప్రేమ ఉందో అలాగే అర్జున్కి కూడా నీ పైన చెప్పలేనంత ప్రేమ అనేది ఉంది. నువ్వు ఎలా అయితే అర్జున్ పైన ఉన్న ప్రేమతో అర్జున్ పెట్టే హింసను నువ్వు ఎలా అయితే తట్టుకుంటూ ఉన్నావో అలాగే అతడు కూడా మీ నాన్నపై ఉన్న కోపంతో అతడు కావాలనే నిన్ను హింసిస్తూ నీపై ఉన్న ప్రేమతో అతడు కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అతడు అనుక్షణం నిన్ను అతడి జతలోనే ఉంచుకోవాలి అని అతడు అసలెందుకు చూస్తూ ఉన్నాడో తెలుసా? అతడు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా అతడు ఏమాత్రం ఉండలేడు. నిన్ను అతడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే అని జ్యోతి అనగానే ఆ మాటలని వినగానే అంజలికి కూడా అవును అని అనిపిస్తుంది. అర్జున్ ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు అనే ఆ ఊహ కూడా ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అర్జున్ అంజలికి ఐ లవ్ యూ అని చెప్పిన విషయం ఆమెకు గుర్తుకు వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకుని అంటే అర్జున్ ఆ రోజు నా మీద ఉన్న ప్రేమతోనే అతడు ఆ రోజు నాతో అలా చెప్పాడా? నేను ఏదో అర్జున్ నోటి నుంచి మిస్ అయ్యి అతడు నాతో అలా చెప్పాడు అని నేను అనుకున్నాను. కానీ అర్జున్ కూడా నాలాగే నన్ను కూడా అతడు ప్రేమిస్తూ ఉన్నాడా? అయితే అసలెందుకు అతడు నాతో అతడి ప్రేమని ఏమాత్రం పంచుకోవడం లేదు? అలాగే వర్షతో ఎందుకు అతడు పెళ్ళికి రెడీ అయ్యాడు అని తనకి వచ్చిన డౌట్లన్నీ ఆమె జ్యోతితో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడు జ్యోతి అంజలితో నువ్వు ఈ విషయాలన్నీ అర్జున్ గారితోనే అడగాలి. అప్పుడు మాత్రమే నీకు అర్జున్ గారు మాత్రమే ఈ ప్రశ్నలు అన్నిటికీ కరెక్ట్ అయిన సమాధానాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలరు అని జ్యోతి అనగానే అంజలి జ్యోతితో అర్జున్ గారు నేను ఎలాంటి ప్రశ్నని ఆయనని అడిగినా అతడు నాకు ఎలాంటి సమాధానం ఏమాత్రం ఇవ్వడు. ఒకటి కోపం చేసుకుంటాడు, లేదంటే అతడు సైలెంట్గా ఉండిపోతాడు, లేదంటే అతడు ఉన్న చోటు నుంచి అతడు వెళ్ళిపోతాడు తప్ప అతడు నేను ఏ ప్రశ్న అడిగినా దానికి అతడు ఏమాత్రం సమాధానం మాత్రం అతడు ఇవ్వడు. ఇప్పుడు నేను వెళ్ళి అతడిని ప్రేమిస్తున్నా అని లేక నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని నేను అడగగానే అతడు నన్ను ఒప్పుకుంటాడు అని అనుకుంటూ ఉన్నావా? ఈ ఐడియా ఎంత మాత్రం వర్కౌట్ అవ్వదు. నాకు వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు అంటుంది అంజలి. అప్పుడు జ్యోతి అంజలితో అయితే నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వే అర్జున్తో పంచుకో. అప్పుడు అతడి రెస్పాన్స్ బట్టి నీకు ఏదైనా ఒక విషయం తెలియవచ్చు. అతడి మనసులో ఒకవేళ నువ్వు ఉన్నావో లేదో ఇలా ఎన్ని రోజులు అని నువ్వు అర్జున్పై ఉన్న ప్రేమని నీ మనసులోనే దాచుకుని అతడితో ఏమాత్రం నువ్వు పంచుకోకుండా ఇలా ఎన్ని రోజులని నువ్వు బాధపడుతూ ఉంటావు. అందుకే ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్న విషయం అర్జున్కి తెలిసిన తరువాత అయినా నీ ప్రేమ చూసైనా అతడు కొంచెం అయినా మారవచ్చు కదా. అందుకే ఒకసారి మనం కూడా ఏదైనా ప్రయత్నించిన తరువాతే కదా దాని ఫలితం ఎలా ఉంటుందో మనకి కూడా పూర్తిగా తెలుస్తుంది. అందుకే నువ్వు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడు అని జ్యోతి అంజలితో అంటుంది. అంజలి అర్జున్కి తన ప్రేమ గురించి చెబితే అర్జున్ ఆమెకు ఏమని సమాధానం ఇస్తాడు? ఆమె ప్రేమని అతడు ఒప్పుకుంటాడా, లేదా అతడు ఇంకా ఆమెను కావాలని అతడి మాటలతో ఇంకా చేష్టలతో టార్చర్ చేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.